ఒకప్పుడు చెన్నై అంటే డిఎంకేకి కంచుకోట. 2021లో క్లీన్ స్వీప్ చేసిన చోట ఈసారి సీన్ రివర్స్ అయింది. విజయ్ ఎంట్రీతో లెక్కలన్నీ తలకిందులయ్యాయి. గ్రేటర్ చెన్నైలోని మొత్తం 37 సీట్లలో టీవీకే ఏకంగా 32 చోట్ల గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ తన సొంత నియోజకవర్గం కొళత్తూరులోనే ఓడిపోయారంటే విజయ్ వేవ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సిటీలో విజయ్ పార్టీకి 45.3% ఓట్లు వస్తే డిఎంకే కూటమికి కేవలం 29.7% మాత్రమే వచ్చాయి. అంటే గ్యాప్ దాదాపు 15% పైనే ఉంది. రిజల్ట్స్ గురించి కాస్త ఇన్డెప్త్గా చర్చిస్తే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. విజయ్కి సిటీ జనం బ్రహ్మరథం పట్టారు. ఊళ్ళు దాటి పల్లెల్లోకి వెళ్లే కొద్దీ ఆ ఇంపాక్ట్ కొద్దిగా తగ్గుతూ కనిపిస్తుంది. అన్ని నగరాల్లోనూ టీవీకే ఓట్ల శాతం 46.5గా ఉంటే టౌన్స్లో ఓట్ షేర్ 38.7% పడిపోయింది. అలాగే సెమీ రూరల్లో 31.4%, పల్లెటూళ్లలో అయితే 30.5%గా నమోదైంది. కొత్త పార్టీలు గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించడానికి సమయం పడుతుంది. ఈ ఎలక్షన్ రిజల్ట్స్ తమిళనాడు రాజకీయాల్ని 3 ముక్కలు చేశాయి. సిటీ ఓటర్లు, యూత్, విద్యావంతులు విజయ్ వెంటే నడిచారు. అందుకే పట్టణ ప్రాంతాల్లో ఆ పార్టీ తిరుగులేని ఆధిక్యం సాధించింది. పల్లెటూరు జనం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ఓటరు అన్నా డిఎంకే వెనకే నడిచాడు. దీంతో ఎన్డీఏ కూటమి ఆయా ప్రాంతాల్లో ఉనికి చాటుకుంది. ఇక డిఎంకే కూటమి విషయానికి వస్తే డెల్టా ప్రాంతాలు తప్ప మిగిలిన చోట్ల ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది.